తెలుసు కదా! రిటన్ అండ్ డైరెక్టెడ్ బై నీరజ కోన అండ్ యాక్టెడ్ బై సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, హర్ష. తెలుసు కదా మూవీ టైటిల్ చూసి ఇదేంటో జస్ట్ నార్మల్ క్లాస్ కూల్ మూవీ అనుకున్నా. బట్ ఇందులో తెలుసుకోవడానికి చాలా ఉంది. ఏమి తెలుసుకోవాలంటే వరుణ్ గాడి క్యారెక్టర్. వాడు సైకోనా? తెలివి ఎక్కువైపోయిన అతి తెలివి జీవా? వేదాంతం చెప్పే హిమాలయాల నుండి పారిపోయిన వచ్చిన గురువా? ఈ టైప్‌లో అనిపిస్తుంది వరుణ్ క్యారెక్టర్. ఈ వరుణ్ క్యారెక్టర్ చూసి నాకేమనిపించిందంటే, ఒక మెత్తటి గుండె పరిస్థితుల ప్రభావం వల్ల అది గట్టిపడి, ఆ గుండె రాయిలా మారితే అది వరుణ్ అవుతుంది. నిజాన్ని నిర్భయంగా బట్టలు ఊడదీసి చెప్తాడు. ఈ వరుణ్ క్యారెక్టర్ చేసింది సిద్దు జొన్నలగడ్డ. పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో చేశాడు. ఈ సినిమా తర్వాత డీజెట్టులు గూడా పక్కకెళ్ళి పోద్ది. వెరీ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఫేస్‌లో సైకో ఉంటాడు. మాట్లాడుతుంటే కత్తితో పొడిచినట్టుంటది. ఈ సినిమాకి డైలాగ్స్ హార్ట్ అని చెప్పాలి. వాటి రైటింగు నెక్స్ట్ లెవెల్ రైటింగ్. సో, ఈ 'తెలుసు కదా' మూవీ చూసాక నాకేమనిపించిందంటే, నచ్చిందా లేదా అంటే, నచ్చటం కాదు ఫ్యూజులెగిరిపోయాయి. నేను ట్రైలర్స్ చూడకుండానే డైరెక్ట్ మూవీ చూసా. ఇది ఒక ఫీమేల్ డైరెక్ట్ చేశారని షాకయ్యా. ఎందుకంటే ఇందులో క్యారెక్టర్స్ గాని, డైలాగ్స్, కాన్వర్జేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. 'అర్జున్ రెడ్డి యానిమల్' ఆ కేటగరీకి చెందింది ఈ మూవీ. స్టోరీ లైన్ ఏంటంటే, హీరో అనాథ. వాడికి మంచి ఫ్యామిలీ గావాలి. భార్య కావాలి. పిల్లలు ఎక్స్‌పెక్ట్ చేస్తుంటాడు. ఒక అమ్మాయితో బ్రేకప్ అవుతుంది. వేరే అమ్మాయితో పెళ్లవుతుంది. బట్ తర్వాత ఏం జరిగిందనేది 'తెలుసు కథలో' తెలుసుకోండి. స్టోరీ నార్మల్‌గానే ఉంది. బట్ నేరేషన్, స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది. థ్రిల్లర్‌లా ఉంది. వరుణ్‌కి, హర్ష క్యారెక్టర్‌కి మధ్య కాన్వర్జేషన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. వరుణ్ ఎప్పుడెప్పుడు మాట్లాడతాడని వెయిటింగ్ నేను. వాడికెప్పుడు తిక్కరేగతదా అని ఈగర్‌లీ వెయిట్ చేశా మూవీ చూస్తున్నంత సేపు. డైరెక్టర్ నీరజ కోన ఫస్ట్ మూవీతోనే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎక్సలెంట్ కాన్సెప్ట్ రాశారు. హైలైట్ డ్రామా అని చెప్పాలిది. టెక్నికల్‌గా మూవీ బాగుంది. ఇందులో ఇంగ్లీష్ మూవీస్ మేకింగ్ స్టైల్ ఉంది. డ్రామా చాలా ఉంది. బట్ ఎక్కడ ఓవర్ యాక్షన్ ఉండదు. సాంగ్స్ బాగున్నాయి. బీజీఎం బాగుంది. కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. హీరో టీ షర్ట్స్ చాలా బాగున్నాయి. నౌ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్. సిద్దు జొన్నలగడ్డ వరుణ్ క్యారెక్టర్‌కి న్యాయం కాదు కదా! తీసుకెళ్ళి ఎక్కడో టాప్‌లో నిలబెట్టాడు. మధ్య మధ్యలో దేవుడితో మాట్లాడుతుంటాడు. సూపర్ అనిపించింది. సిద్దు జొన్నలగడ్డ డైలాగ్ డెలివరీ చాలా యూనిక్ అనిపించింది. నెక్స్ట్ హర్ష యాక్టింగ్ బాగుంది. హర్ష క్యారెక్టరు వరుణ్ పైన మాట్లాడే ప్రతి మాట ఇంపాక్ట్ ఇస్తది. అందరికి దడ పుట్టించే వరుణ్‌కి, ఆ వరుణ్ పైన జోక్ వేయటం ట్రూ ఫ్రెండ్‌షిప్ అనిపించింది. ఫ్రెండ్స్ క్యారెక్టర్ అంటే ఇది అనిపించింది. కాన్వర్జేషన్స్ మధ్యలో నవ్వుతుంటారు. చాలా నేచురల్ అనిపించింది. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి యాక్టింగ్ గూడా బాగుంది. కొన్ని సీన్స్‌లో రాశి ఖన్నా చాలా బాగా యాక్ట్ చేసింది. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. ఈ సినిమా అందరికి నచ్చదు. నచ్చదు మీన్స్ అందరికీ అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ సీన్‌లోనే ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ ఈ లెవెల్ ఆఫ్ రైటింగ్ ఉంటది. అవి ఏంటో తెలియని వాళ్ళకి ఆ సీన్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. కొన్ని సీన్స్ గూడా యాక్సెప్ట్ చేయలేరు. నాకు ఇవన్నీ ఓకే. బట్ నాకు పర్సనల్‌గా క్లైమాక్స్ నచ్చలేదు. రాశి కన్నా కన్విన్స్ అవ్వటం నాకు నచ్చలేదు. ఆమె కన్విన్స్ అవ్వటానికి ఇంకా గట్టిగా ఏమైనా ఉంటే బాగుండు అనిపించింది. సో, ఈ 'తెలుసు కదా' గురించి తెలుసుకోవాలంటే అందులో ఉన్న యానిమల్స్, సైకోల గురించి తెలుసుకోవాలంటే ఈ 'తెలుసు గదా'ని చూడండి. నాకైతే సూపర్‌గా నచ్చింది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఓటీటీకొచ్చాక మళ్ళీ దీన్ని షో చేస్తా. సో, దట్స్ ఇట్ గైస్. మీరు ఒకవేళ మూవీ చూస్తే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.